ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్కి 1A నుంచి 6th చాప్టర్ ట్రినామెట్రిక్ రేషియోస్ అండ్ ఐడెంటిటీస్లో 2 మార్క్స్ ఇంపార్టెంట్. ఒక 3-4 క్లాసెస్, ఒక 40 ప్రాబ్లమ్స్ దాకా ఉంటాయి. 3-4 క్లాసెస్ కంటిన్యూగా చెప్తాను. మనం ఈ క్లాస్లో ఒక 4 ప్రాబ్లమ్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మిగిలినవి ఆ నెక్స్ట్ క్లాసెస్లో చూద్దాం. ఫస్ట్ ప్రాబ్లం చూద్దాం. ఇఫ్ cos θ ప్లస్ sin θ ఈక్వల్ టు √2 cos θ, cos θ ప్లస్ sin θ √2 cos θ అయితే దీన్ని ప్రూవ్ చేయమన్నాడు. అంటే cos θ మైనస్ sin θ ఈక్వల్ టు √2 sin θ అని మనకి ఇచ్చిన కండిషన్ ఇది కాబట్టి గివెన్ అని చెప్పి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు రాసేయండి. అంటే గివెన్ cos θ ప్లస్ sin θ ఈక్వల్ టు √2 cos θ అనేది ఫస్ట్ స్టెప్ అవుతుంది. ఈ స్టెప్ని కొంచెం కేర్ఫుల్గా అబ్జర్వ్ చేస్తే లెఫ్ట్ సైడ్ కాస్ సైన్ అనే డిఫరెంట్ టర్మ్స్ ఉన్నాయి, రైట్ సైడ్ ఒకే ఒక టర్మ్ కాస్ టర్మ్ ఉంది. ఒకవేళ లెఫ్ట్ సైడ్ ఉన్న కాస్ని రైట్ సైడ్ తీసుకురాగలిగితే మనకి రెండిట్లో నుంచి కాస్ θ కామన్ తీయచ్చు. కాబట్టి ఇప్పుడు నెక్స్ట్ స్టెప్లో ఈ రెండు అలాగే ఉంటాయి, యాజ్ ఇట్ ఈస్గా అలాగే ఉంటాయి. కాస్ θని మాత్రమే రైట్ సైడ్కి అంటే ఆర్హెచ్ఎస్ సైడ్కి ట్రాన్స్ఫర్ చేస్తున్నాం. సో కాస్ θని మాత్రమే మనం యూజ్ చేస్తున్నాం కాబట్టి మిగిలినవి రెండు యాజ్ ఇట్ ఈస్గా రాసేయండి. మనం ఇది ఒకటే కదా యూజ్ చేస్తుంది. సో యూజ్ చేయనటువంటి sin θ అలాగే రావాలి, ఈక్వల్ టు అలాగే రావాలి, √2 cos θ అలాగే రావాలి. దీన్ని కాబట్టి మనం చేంజ్ చేస్తుంది. లెఫ్ట్ సైడ్ ఉన్నటువంటి cos θ రైట్ సైడ్కి వెళ్తే అటు ప్లస్ ఉంది కాబట్టి రైట్ సైడ్కి వచ్చినప్పుడు మైనస్ cos θ అయింది. సో నెక్స్ట్ స్టెప్ చూద్దాం. నెక్స్ట్ స్టెప్లో sin θని యాజ్ ఇట్ ఈస్గా ఉన్నది ఉన్నట్టే రాయండి. ఎందుకంటే ఈ రెండిట్లో నుంచి cos θ నేను కామన్ తెస్తున్నా, ఈ టర్మ్ నేను చేయట్లా కాబట్టి ఆ టర్మ్ యాజ్ ఇట్ ఈస్గా ఉన్నది ఉన్నట్టు వస్తుంది. ఓకే, ఈ రెండిట్లో నుంచి cos θ కామన్ తీసినప్పుడు ఫస్ట్ టర్మ్లో cos θని తీసి ఇక్కడ కామన్ తీసా, ఇంకెంత మిగిలింది చూడండి, cos θ ఇటు వచ్చేసింది అంటే √2 మిగిలింది. నెక్స్ట్ ఉన్నది మైనస్, మైనస్గానే రాసా. cos θ ముందు ఏ కోఎఫిషియంట్ లేకపోతే 1 ఉన్నట్టు. సో √2 - 1 cos θ అనేది cos θని కామన్ తీస్తే వచ్చిన స్టెప్. సో ఇక్కడ దీన్ని రేషనలైజ్ చేయాలి. రేషనలైజ్ చేసేటప్పుడు రూట్ రైట్ సైడ్ ఉంటే కొంచెం చిరాగ్గా ఉంటుంది కాబట్టి నేను ఆర్హెచ్ఎస్ని లెఫ్ట్ హ్యాండ్ సైడు, అలాగే ఎల్హెచ్ఎస్ని రైట్ హ్యాండ్ సైడు రాస్తున్నా. అంటే ఏం లేదు, కుడి చేతి వైపు ఉన్నదాన్ని ఎడం చేతికి తీసుకెళ్ళాం, ఎడం చేతి వైపు ఉన్నదాన్ని కుడి చేతికి తీసుకొచ్చాం, అంతే, అంతకుమించి ఏం చేయలేదు. ఇప్పుడు దీన్ని రేషనలైజ్ చేయాలి. రేషనలైజ్ చేయడం అంటే ఇక్కడ రూట్ టర్మ్స్ ఏదైతే ఉన్నాయో మైనస్ ఉంటే ప్లస్తో పెట్టి మల్టిప్లై చేయాలి, ప్లస్ ఉంటే మైనస్తో మల్టిప్లై చేయాలి. ఇక్కడ √2 - 1 ఉంది కదా, అంటే బోత్ సైడ్స్ √2 + 1తో మల్టిప్లై చేయాలి. సో మల్టిప్లై విత్ √2 + 1 ఆన్ బోత్ సైడ్స్ అని ఈ స్టెప్ రాసి రైట్ సైడ్ అంటే బోత్ సైడ్స్ కూడా √2 + 1ని మల్టిప్లై చేయండి. సో లెఫ్ట్ సైడ్ √2 + 1తో మల్టిప్లై చేశాను, రైట్ సైడ్ కూడా √2 + 1తో మల్టిప్లై చేస్తే మనకి స్టెప్ ఇలా వస్తుంది. ఇక్కడ దీన్ని అబ్జర్వ్ చేయండి, ఇదేమో a - bలా ఉందో చూడడానికి, ఇక్కడ a + bలా ఉంది, మధ్యలో ఇంటూ ఉంది. a - b × a + b అంత a² - b² అనే ఫార్ములా ఉంది, గుర్తుంది కదా. ఆ ఫార్ములాని ఇక్కడ అప్లై చేస్తే √2² - 1² అవుతుంది. ఈ రెండు కలిసి cos θ యాజ్ ఇట్ ఈస్గా అలాగే ఉంటుంది, ఈ స్టెప్ కూడా యాజ్ ఇట్ ఈస్గా అలాగే ఉంటుంది. ఎందుకంటే మనం క్యాలిక్యులేషన్లో ఇక్కడ నుంచి ఇక్కడ వరకు అంటే cos θ దగ్గర నుంచి sin θ వరకు ఏమి యూజ్ చేయలే కాబట్టి యాజ్ ఇట్ ఈస్గా అలాగే రావాలి. ఓకే, నెక్స్ట్ ఇక్కడ మనం ఏ ఫార్ములా అయితే యూజ్ చేసామో ఆ స్టెప్ పక్కన ఆ ఫార్ములా రాయండి. ఇక్కడ మనం యూజ్ చేసిన ఫార్ములా a + b × a - b. ఓకేనా, అది ఇక్కడ రాయండి. a + b × a - b = a² - b² అనే ఫార్ములా యూజ్ చేసాం. స్క్వేరు రూట్ క్యాన్సిల్ అయిపోద్ది కానీ రెండు క్యాన్సిల్ అయిపోతే మనకు 2 మిగులుద్ది. 1² అంటే 1, 2లో 1 తీసేస్తే అంత 1 అనే కోఎఫిషియంట్గా ఉంది కాబట్టి 1 × cos θ అనే అవుతుంది. సో మనకు వచ్చే స్టెప్ cos θ, రైట్ సైడ్ది యాజ్ ఇట్ ఈస్గా అలాగే ఉంటుంది. అయితే రైట్ సైడ్ దాన్ని ఎక్స్పాండ్ చేద్దాం. ఎందుకు ఎక్స్పాండ్ చేద్దామంటే మనకి cos θ - sin θ అనేది రావాలి. సో sin θని ఈ బ్రాకెట్ తీసేసి sin θని కనుక మల్టిప్లై చేస్తే బ్రాకెట్ లోపల ఉన్న ప్రతి టర్మ్ని sin θ మల్టిప్లై చేయాలి, ఎందుకంటే బయట ఉంది, బ్రాకెట్ని ఓపెన్ చేస్తున్నాం కదా. సో sin θ × √2 ఎంత అవుతుంది, √2 sin θ. sin θ × 1 ఎంత అవుతుంది, 1 sin θ. 1 రాసిన ఒకటి రాయిపోయిన ఒకటి. ఇప్పుడు cos θ రైట్ సైడ్ ప్లస్ sin θ ఉంది, ప్లస్ sin θ లెఫ్ట్ సైడ్కి వస్తే cos θ - sin θ అనేనా, అంటే మనం ప్రూవ్ చేయాల్సింది వచ్చేసిందా. సో దీన్ని లెఫ్ట్ హ్యాండ్ సైడ్ తీసుకురండి. మనం
క్యాలిక్యులేషన్లో కాస్ టీటా రూట్ 2 సైన్ టీటా యూజ్ చేయట్లా, అందుకే కాస్ టీటా అలాగే ఉంది, ఈక్వల్ టు అలాగే ఉంది, రూట్ 2 సైన్ టీటా కూడా అలాగే ఉంది. దీని ఒక్కదాన్ని యూజ్ చేస్తున్నాం కాబట్టి ప్లస్ సైన్ టీటా లెఫ్ట్ సైడ్కి వెళ్తే మైనస్ సైన్ టీటా అయింది. దీనికి బాక్స్ ఇచ్చేయండి. హెన్స్ ప్రూవ్డ్. సో ఫస్ట్ ప్రాబ్లమ్ ఈజ్ కంప్లీటెడ్. అండ్ నెక్స్ట్ సెకండ్ ప్రాబ్లం చూద్దాం. సెకండ్ ప్రాబ్లంలో కాట్ π/20, కాట్ 3π/20, కాట్ 5π/20, కాట్ 7π/20, కాట్ 9π/20 ఈక్వల్ టు 1 అని ప్రూవ్ చేయమన్నారు. సో ఇటువంటి ప్రాబ్లమ్స్ చాలా ఈజీగా ఉంటాయి. ముందు గివెన్ అని చెప్పి లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఇచ్చింది మొత్తం రాసేయండి. ఇప్పుడు మీకు స్టెప్ ఇలాగే వస్తూ ఉండాలి, ఈక్వల్ టు కింద ఈక్వల్ టు వస్తూ రాసుకుంటూ వెళ్ళాలి. అయితే నాకు స్పేస్ తక్కువగా ఉంది కాబట్టి నేను ఈక్వల్ టు ఇలా వచ్చేలాగా రాస్తాను. మీరు మాత్రం పేజ్ సగానికి లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఉండేలాగా, రైట్ హ్యాండ్ సైడ్ మొత్తం క్యాలిక్యులేషన్ జరిగేలాగా చూడండి. సో నేను స్టెప్ ఏం రాస్తున్నానంటే, ఇటువంటి ప్రాబ్లం ఏది ఇచ్చినా సరే ఇంటర్మీడియట్ లెవెల్లో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఫస్ట్ టర్మ్కి లాస్ట్ టర్మ్కి కనెక్షన్ ఉంటుంది. అలాగే సెకండ్ టర్మ్కి లాస్ట్ నుంచి సెకండ్ టర్మ్కి కనెక్షన్ ఉంది. ఆ కనెక్షన్ ఎలా ఉంటుందంటే 90 మైనస్. సో 90 మైనస్ π/20 చేసామనుకోండి 9π/20 వస్తుంది. 90 మైనస్ 3π/20 చేసామనుకోండి 7π/20 వస్తుంది. లేదా దీన్ని రివర్స్ చేద్దాం, 90 మైనస్ 7π/20 చేసామనుకోండి 3π/20 వస్తుంది. లేదా 90 మైనస్ 9π/20 చేసామనుకోండి π/20 వస్తుంది. మీకు అర్థం కాలేదా? ఇక్కడ ఒకసారి రఫ్లో చేస్తాను. నేను ఈ టర్మ్ వచ్చే విధంగా దీన్ని మైనస్ చేస్తాను. అంటే 90 మైనస్ 9π/20 చేస్తాను. ఇక్కడ చూడండి, 90 మైనస్ 9π/20. 90 అంటే పై అంటే 180 కదా, 180/2 అంటే 19గా, అందుకే 90ని π/2 అని రాసా. ఎందుకంటే రెండు పైలు ఉంటే మనం ఎల్సిఎం చేసి సింగిల్ ఫ్యాక్టర్ కింద రాయడం ఈజీగా ఉంటుంది కదా, అందుకని. అంటే 90 మైనస్ 9π/20 క్యాలిక్యులేషన్ చేస్తే డినామినేటర్లో 2ను 20 ఉంది కాబట్టి ఎల్సిఎం 20 అవుతుంది. 220లో 10 టైమ్స్ కాబట్టి 10 ఇంటూ న్యూమరేటర్ ఎంత, 10 ఇంటూ పై. అలాగే 2020లో 1 టైము, 1 ఇంటూ 9π అంటే 9π. 10πలోంచి 9π తీస్తే పై, డినామినేటర్ 20నే ఉంటుంది, అంటే π/20. అంటే 90 మైనస్ 9π/20 మీకు π/20 అయింది. అంటే π/20 ఎక్కడున్నా ఇది రాసుకోవచ్చు కదా, π/20 ప్లేస్లో π/2 మైనస్ 9π/20 రాయొచ్చా, అంటే ఇక్కడ రాయొచ్చా, ఇలా రాయొచ్చు. అంటే π/20 ప్లేస్లో ఇది రాయొచ్చు. ఇప్పుడు చూడండి, ఫస్ట్ టర్మ్లో 9π/20 చేస్తే ఫస్ట్ టర్మ్కి లాస్ట్ టర్మ్కి కనెక్షన్ వచ్చిందా, సేమ్ టు సేమ్. ఇలాగే π/2 మైనస్ 7π/20 మీరు రఫ్లో చేసుకుంటే 7π/20 వస్తుంది. 5/2 మైనస్ 7π/20 మీరు రఫ్లో చేసుకుంటే 3π/20 వస్తుంది. కాబట్టి 3π/20 ప్లేస్లో ఇది రాసాం. ఇప్పుడు కాట్లో 9π ఉంది, ఇక్కడ 9π ఉంది. ఈ రెండు టర్ములు పక్క పక్కన రాసుకున్నాం అనుకోండి ఈజీగా ఉంటుంది. 7π పక్క పక్కన రాసుకుని కాట్ 5π అని లాస్ట్లో రాద్దాం. ఇలా ఎందుకు రాశానో లాస్ట్ ఫార్ములా యూజ్ చేసినప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. 9π రెండు పక్క పక్కన వచ్చేలా రాశాను, 7π రెండు పక్క పక్కన వచ్చేలా రాశాను. ఈ స్టెప్లో 9π స్టార్టింగ్లో ఉంది, ఇక్కడ లాస్ట్లో ఉంది. ఈ స్టెప్లో 7π 5πకి ముందు ఒకటి ఉంది, 5πకి తర్వాత ఒకటి ఉంది. ఆ రెండు పక్క పక్కన రాశాను. ఇక మిగిలింది ఒంటరిగా 5π/20 అది లాస్ట్లో రాశాను. సో ఇక్కడికి ఇది అయిపోయింది. ఇప్పుడు కాట్ 90 మైనస్ టీటా అనే ఫార్ములా మీకు వచ్చి ఉండాలి, వస్తేనే ఇక్కడ అప్లై చేయగలం. సో 90 మైనస్ టీటా ఫార్ములాలు 6 ఉన్నాయి, ఆ 6 ఇవి. అందులో మనకు కావాల్సింది కాట్ 90 మైనస్ టీటా. అంటే కాట్ 90 మైనస్ టీటా ఎంత అవుతుంది, ట్యాన్ టీటా అవుతుంది. కాట్ 90 మైనస్ టీటా ప్లేస్లో 9π/20 ఉంది కాబట్టి ఇదంతా ట్యాన్ 9π/20 అవుతుంది. అంటే ఇది మొత్తం ట్యాన్ 9π/20 అవుతుంది. పక్కనే కాట్ 9π/20 ఉంది, అది యాస్టీజ్. ఇది కూడా సేమ్ టు సేమ్ ఇదే ఫార్ములా అప్లై చేస్తే ట్యాన్ 7π/20 అవుతుంది. ఇది యాస్టీజ్గా రాస్తాం, ఇది యాస్టీజ్గా రాస్తాం. ఓకే, నెక్స్ట్. ఇప్పుడు ఇక్కడ ట్యాన్ 9π/20 కాట్ 9π/20 టీటా సేమ్. ఇక్కడ కూడా ట్యాన్ 7π/20 కాట్ 7π/20 ఇక్కడ కూడా టీటా సేమ్. టీటా సేమ్ ఉంటే అది 1 అయిపోతుంది. ఎందుకు 1 అవుతుందో చూద్దాం. ట్యాన్ కాటు 1 అయింది, ట్యాన్ కాటు 1. ఎందుకు 1 అవుతుందంటే ట్యాన్ టీటా ఇంటూ కాట్ టీటా ఈక్వల్ టు 1. ట్యాన్కి కాట్ రెసిప్రోకలు, కాట్కి ట్యాన్ రెసిప్రోకలు, కాబట్టి రెండింటిని మల్టిప్లై చేస్తే 1 వస్తుంది. ఇలా రెండింటిని మల్టిప్లై చేస్తే 1 వస్తుంది కాబట్టి ఈ ఫార్ములాని యూజ్ చేయొచ్చనే నేను ఇక్కడున్న టీటాని ఇందులోకి కన్వర్ట్ చేసి
దీనిని ట్యాన్ కింద తీసుకున్నాను, అప్పుడు ట్యాన్ కాటు 1 అవుతుంది. ఓకే, ఇప్పుడు 1 × 1 ఇంటూ కాట్ 5/20 1తో ఎన్నిసార్లు మల్టిప్లై చేసినా దేన్ని మల్టిప్లై చేసినా అదే వస్తుంది. కాబట్టి ఇక్కడ మనకు మిగిలే స్టెప్ కాట్ 5/20 మిగులుతుంది. సో నెక్స్ట్ పేజ్లో ఈ రిజల్ట్తో మళ్ళీ బిగించేద్దాం. ఏది కాట్ 5/20తో. నెక్స్ట్ పేజ్కి వెళ్ళిపోదాం. మనకి లాస్ట్ పేజ్లో కాట్ 5/20 దగ్గర ఆగాము. దీన్ని అబ్జర్వ్ చేయండి. 5 టేబుల్ పైన కింద క్యాన్సిల్ అవుతుంది. పైన 1 టైము, కింద 4 టైమ్స్. అంటే మనకి కాట్ 5/4 మిగిలింది. మళ్ళీ 5/4 అంటే 5/4 అంటే 1. అది మళ్ళీ మనకి ట్రిగ్నామెట్రిక్ వాల్యూస్ యొక్క రేషియోస్ వాల్యూస్ యొక్క టేబుల్ తెలిస్తే కానీ మీరు మర్చిపోతే ఇక్కడ నేను టేబుల్ ఇస్తున్నాను, స్క్రీన్ షాట్ తీసి చదువుకోండి. ఆల్రెడీ గుర్తుంటే నో ప్రాబ్లం. ఇక్కడ చూడండి, కాట్ 5/4 అంటే 45. కాట్ లైన్లో 45 లైన్లో చూస్తే దాని వాల్యూ ఎంత ఉంది? 1 ఉంది. సో దీని వాల్యూ 1. ఇప్పుడు లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఇది బయలుదేరాం, రైట్ హ్యాండ్ సైడ్ మనకు ఆన్సర్ వచ్చింది. లెఫ్ట్ హ్యాండ్ LHS = RHS. సో ఇది తీసుకుంటే మనకు ఆన్సర్ ఇది వచ్చింది. మనకు ప్రూవ్ చేయవలసింది అదే. దీని బాక్స్ ఇచ్చేసి హెన్స్ ప్రూవ్డ్ అని చెప్పి రాసేయండి. ఇక్కడితో సెకండ్ ప్రాబ్లం కూడా కంప్లీట్ అయిపోయింది. థర్డ్ ప్రాబ్లం మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాబ్లం. ఫోర్త్ది కూడా ఈ రెండు చూద్దాం. ఫస్ట్ ప్రాబ్లంకి రాసేటప్పుడు f(x) = tan 5x. tan 5xలో ఫంక్షన్ ఉంది, అది గివెన్ అని చెప్పి అది రాసేయండి. ఇక్కడ కనుక్కోమన్నది పీరియడ్ అన్నాడు. కాబట్టి పీరియడ్ ఆఫ్ tan ax ఫార్ములా π/mod a. ఆ ఫార్ములా ఇక్కడ రాయండి. tan ax అని ఉంటే π/mod a. మరి tan 5x అని ఉంది కాబట్టి π/mod 5 కదా. ఇక్కడ ఏ ఉంటే mod a వచ్చింది, 5 ఉంది కాబట్టి mod 5 వస్తుంది. సో అదే రాయండి. 5 ఉంది కాబట్టి mod 5 వచ్చింది. ఫస్ట్ ప్రాబ్లం కంప్లీట్. సెకండ్ ప్రాబ్లంకి వెళ్దాం. గివెన్ అని చెప్పి ఈ కాస్ ఫంక్షన్ రాసేయండి. సేమ్ టు సేమ్ ఈ ఫార్ములా tan axకి ఎలా రాసాము, ఇక్కడ కాస్ axకి రాద్దాం. tan axకి అయితే π/mod a. అదే కాస్ axకి అయితే 2π/mod a. ఫార్ములా రాసుకోండి ముందు. సో 2π/mod a. కానీ ఇక్కడ చాలా పెద్ద నెంబర్ ఉంది. ఎలా? అందుకని దీనిని 5 అనేటువంటి డినామినేటర్ని ఫస్ట్ టర్మ్కి సెకండ్ టర్మ్కి స్ప్లిట్ చేద్దాం. ఈ పక్కన సపరేట్గా రాస్తున్నాను. ఇక్కడ డినామినేటర్ ఉంది కదా, ఇది కదా, ఇదే కదా ఇక్కడ రాశాను. ఈ డినామినేటర్ని ఫస్ట్ టర్మ్కి ఇచ్చాననుకోండి 4/5x అయింది. సెకండ్ టర్మ్కి ఇచ్చాననుకోండి 9/5 అయింది. అంటే కాస్ ax + b ఫార్ములా ఉంది. మనకేమో ax అనే ఫార్ములా మాత్రమే తెలుసు, b అనే కాన్స్టెంట్తో మన సంబంధం లేదు. x కోఎఫిషియంటే కావాలి. ఇక్కడ x కోఎఫిషియంట్ ఎంత? 4/5. సో 2π mod 4/5 అవుతుంది. ఇక్కడ తీసుకుందాం, ఇక్కడ గీత గీసి ఇక్కడ రాద్దాం. పీరియడ్ ఆఫ్ కాస్ ఇది ఎంత అవుతుంది? 2π mod 4/5 అవుతుంది. సో 2π mod 4/5 అని రాసి 2π 2πగానే ఉంటుంది. 4/5 డినామినేటర్లో ఉంది కాబట్టి పైకి వస్తే రివర్స్ అవుతుంది, అంటే 5/4 అవుతుంది. సో 2 టేబుల్ 4 ఇది క్యాన్సిల్ అవుతాయి కాబట్టి 2 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. సో 5/2 మిగులుతుంది. పై ఉంది కదా, అంటే 5π/2 అనేది ఆన్సర్ అవుతుంది. మనం ఫస్ట్ ప్రాబ్లము సెకండ్ ప్రాబ్లంలో ఆన్సర్ లాస్ట్కి వచ్చిన తర్వాత ఎలా అయితే బాక్స్ చేసి హెన్స్ ప్రూవ్డ్ అని రాసామో, ఇక్కడ మాత్రం బాక్స్ పీరియడ్ ఆఫ్ కాస్ సంథింగ్ అంటే పీరియడ్ ఆఫ్ కాస్ 4x/5 + 9/5 = 5π/2 అని రాసి బాక్స్ కొట్టండి. నాకు ప్లేస్ లేక నేను రాయలేదు. స్టూడెంట్స్, నా ఎక్స్ప్లెనేషన్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అది ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. అదేవిధంగా మీకు ఏ డౌట్ ఉన్నా, ఏ ప్రాబ్లంలో మీకు డౌట్ ఉన్నా, ఏ ప్రాబ్లం మీకు క్లియర్గా అర్థం కాకపోయినా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసినా పర్లేదు, స్క్రీన్ షాట్ తీసి పోస్ట్ చేసినా పర్లేదు. నెక్స్ట్ వీడియోలో మీరు ఎప్పుడు కామెంట్ చేసినా నెక్స్ట్ వీడియోలో మీరు కామెంట్ చేసినటువంటి ప్రాబ్లమ్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను, లేదంటే నా ఆర్డర్లో నేను చెప్పుకుంటూ వెళ్తాను. థ్యాంక్ యూ స్టూడెంట్స్.